భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం. 303 కోట్ల రూపాయల నిధులను తీసుకురావడం కోసం ఎంపీ ఈటెల రాజేందర్ ఎంతో కృషి చేశారని బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 7వ వార్డులోని లాల్ బజార్ ఎక్స్ రోడ్ నుండి లాల్ బజార్ మార్కెట్ వరకు మరియు తిరుమలగిరి సబ్ స్టేషన్ నుండి గండ్రాక్ పంప్ హౌస్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను కంటోన్మెంట్ బోర్డు నిధులు 45 లక్షల రూపాయలతో చేపడుతున్నామని పేర్కొన్నారు. త్వరలో 8 కోట్ల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. వార్షవంలో రోడ్డు ఇనాగ్రేషన్కి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే బీజేపీ ఈ వార్డు ప్రెసిడెంట్స్, అలాగే ఇక్కడికి వచ్చిన రాఘవరెడ్డి అన్న, కాలనీ వాసులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రోడ్డు ఇనాగ్రేషన్కి 45 లక్షలది ఇది ఇనాగ్రేషన్ చేస్తున్నాము. టీచర్స్ కాలనీ నుండి ఎల్ఐసి చౌరస్తా వరకు, అలాగే మాంకాళి టెంపుల్ కూడా ఈరోజు రోడ్డు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. దానికి గాను పెద్దెత్తున వచ్చిన కాలనీవాసులకు, బీజేపీ నాయకులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చోట్ల కాలనీలలో అవన్నీ మా దృష్టికి వచ్చినాయి. అవన్నీ ప్యాచ్ వర్క్ కూడా చేపిస్తాం, కాలనీలలో రోడ్లు కూడా చేయిస్తాం, సబ్ రోడ్లు కూడా చేయిస్తాం. కొచ్చ గుంతలున్నా రేపు వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. మెయిన్ రోడ్లు కాలనీలలో లోపల సబ్ రోడ్లు కూడా చేస్తాం. అలాగే 8 కోట్లది కంటోన్మెంట్ బోర్డు నిధులు, ఈ రోజు కూడా ఇది కంటోన్మెంట్ బోర్డు నిధులతోనే జరుగుతుంది. కంటోన్మెంట్ బోర్డు నిధులు 8 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది, వారం రోజులలో. అది కూడా ఈ వర్షాకాలం వచ్చే వరకు ప్రతి కాలనీలో కంటోన్మెంట్ మొత్తంలో అన్ని 8 వార్డులలో గాను 8 కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ ఇయర్ వచ్చింది. దాన్ని కూడా మేము తొందరలో స్టార్ట్ చేస్తాం. ఇదంతా కంటోన్మెంట్ ఫండ్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తే గల్లీల రోడ్లు అన్ని వేస్తామని మా ఎమ్మెల్యే గారు